వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శాంతియుతంగా గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ పిలుపు. గణపతి ఉత్సవాల నిర్వహణపై PS కమిటీ సమావేశం. ఉస్మాన్ సాగర్ గేట్లు ఎత్తిన అధికారులు. నీటి మట్టం పెరగడంతో 2 గేట్లు ఎత్తివేత. లేడీ డాన్ అరుణకు 14 రోజుల రిమాండ్. కావలి జైలుకు తరలించిన జైలు అధికారులు. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం లక్ష్మీపతిపురం హైస్కూల్లో సరస్వతీదేవి విగ్రహాన్ని స్థానిక ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ఆవిష్కరించారు. పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణం, క్రీడా ప్రాంగణం అభివృద్ధి చేయనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. చదువుల తల్లి సరస్వతి విగ్రహాన్ని ఏర్పాటు చేసిన దాత అంగాడి తాత దంపతులను ఎమ్మెల్యే దాట్ల ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కామాడి గోవలక్ష్మి, మండల సర్పంచుల సమైక్య అధ్యక్షుడు టిల్లపూడి నాగేశ్వరరావు, నాయకులు పెస్సింగి ఈశ్వరరావు, మల్లాది వరదరాజు తదితరులు పాల్గొన్నారు. ఇంకా గ్రామ పెద్దలు పులపరపర గారిని, ఎక్స్ఎంపీటీసీ గారిని, అలాగే గ్రామ పెద్దలు ఉన్నట్టు అందరూ కూడా మరి కోరుకుంటూ ఈ ప్రోగ్రాన్ని అందరూ విజయవంతంగా కోరుచున్నాం. లక్ష్మీపతిపురం హై స్కూల్లో మన చదువుల తల్లి సరస్వతీదేవి గారి విగ్రహం నూతనంగా ఏర్పాటు చేసి ఈ రోజు విగ్రహావిష్కరణ చేయడం చాలా శుభసూచకం. దానికి గ్రామస్తులు తాతారావు గారి కుటుంబ సభ్యులు ఆ విగ్రహాన్ని పెట్టి మమ్మల్ని ఆహ్వానించి స్కూల్లో ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా భావిస్తూ, ఏదైతే లక్ష్మీపతిపురం స్కూల్ ఉందో మరి సుమారు 272 మంది స్ట్రెంగ్త్ ఉన్నారు. అంటే బోర్డ్ స్కూల్, హై స్కూల్ కూడా పక్కపక్కనే ఉన్నాయి. వారికి కావాల్సిన 4 రూమ్స్ కావాలని చెప్పి మాస్టర్ గారు చెప్పడం జరిగింది. అది తప్పకుండా ఏర్పాటు చేస్తా ఉన్నాం. అదేవిధంగా బోర్డ్ స్కూల్లో 5 మాస్టర్లు, మరి ఈ హై స్కూల్లో 13 మంది టీచర్స్ ఉన్నారు. ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా స్టాఫ్ ఉన్నారు, కానీ సరిపడగా రూమ్ లేదని చెప్పుకోవడం వల్ల మరి 2 రూములు కూడా నిరుపయోగంగా ఉన్నాయి. మన రిలయన్స్ కంపెనీ ఓఎన్జీసీ రిలయన్స్ తో మాట్లాడి ఆ 2 రూములు కూడా ఇమీడియట్ గా పూర్తి చేస్తాం. అదేవిధంగా అడిషనల్ గా కావాల్సిన 4 రూములు కూడా ప్రభుత్వం తీసుకెళ్లి మరి శాంక్షన్ చేసి, ఏదైతే ప్లే గ్రౌండ్ కూడా అంత లెవెల్ గా లేదు కాబట్టి ఈ ప్లే గ్రౌండ్ కూడా పిల్లలందరూ కూడా ఆడుకునేలాగా ప్లే గ్రౌండ్ కూడా. అన్నమయ్య జిల్లా సుండుపల్లె నుంచి బలిజపల్లి మార్గంలో రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. గత 5-6 సంవత్సరాల నుంచి రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. అయితే ఈ రోడ్లు మరమ్మతులకు అధికారులకు, రాజకీయ నాయకులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేదని వాహనదారులు ఆపుతున్నారు. అధికారులు వెంటనే దృష్టి సారించి రోడ్లు మరమ్మతులకు చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు. ये महीना 2 महीने तक ऐसा नहीं तो मुसीबत जिससे आड़ा तेरा अच्छा भी है तो एक बात 2 बात करेगा, नहीं तो जाकर नहीं कई गाती मेरे बड़े बच्चे पिंची ना मन नको पिंची नहीं नको तो फोल्डर पेडर की तो कुछ बोला इसका क्या है भला का है దేశానికి రాజీవ్ గాంధీ చేసిన సేవలు మరవలేనివని యువత ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని బాపట్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మెడిబోయిన గిరి అన్నారు. రాజీవ్ గాంధీ 81వ జయంతి సందర్భంగా బాపట్ల జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షులు దోనెపూడి రవి ఆధ్వర్యంలో ఆయనకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బహుజన శక్తి బాపట్ల పట్టణ అధ్యక్షుడు గోళ్లమూడి కిరణ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పెదపాల సుబ్బారెడ్డి, దగ్గుమల్లి రాజు, మాజీ కౌన్సిలర్ నక్కల రాంబాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రోజు 181వ జయంతి సందర్భంగా మనం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున బాపట్ల దోనెపూడి ఆధ్వర్యంలో బాగా ఘనంగా నివాళులర్పించాము. ఆయన మన దేశానికి ఎంతో సేవ చేశాడు. 73-74 రాజ్యాంగ సభలను తీసుకొచ్చి గాంధీ తాత
దేశానికి పంచాయతీ పల్లె పట్టుకోమన్నట్టు దాన్ని డిజైన్ చేసి వాటి జీవం పోశాడు. అదేవిధంగా హోడి ఒక 10 సంవత్సరాలుగా కల్పించి దేశానికి టెక్నాలజీ తీసుకొచ్చి అంతా సేవ చేసిన ఆయనకి మనం నివాళులర్పించి ఎంతో గర్వకారణంగా ఉందని మేమంతా రవి గారి ఆధ్వర్యంలో మేము చేసినందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాం. స్వర్గీయ ప్రియతమ రాజీవ్ గాంధీ గారు ఈరోజు 181వ జయంతి సందర్భంగా మనం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున బాపట్ల దోనేపూడి ఆధ్వర్యంలో బాగా ఘనంగా నివాళులర్పించాము. ఆయన మన దేశానికి ఎంతో సేవ చేశాడు. 73-74 రాజ్యాంగ సభలను తీసుకొచ్చి గాంధీ తాత దేశానికి పంచాయతీ పల్లె పట్టుకోమన్నట్టు దాన్ని డిజైన్ చేసి వాటి జీవం పోశాడు. అదేవిధంగా హోడి ఒక 10 సంవత్సరాలుగా కల్పించి దేశానికి టెక్నాలజీ తీసుకొచ్చి అంతా సేవ చేసిన ఆయనకి మనం నివాళులర్పించి ఎంతో గర్వకారణంగా ఉందని మేమంతా రవి గారి ఆధ్వర్యంలో మేము చేసినందుకు మేము చాలా సంతోషం. కాకినాడ నుండి అమలాపురం వెళ్ళు జాతీయ రహదారిపై పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. తరచూ రహదారిపై ప్రమాదాలు జరుగుతున్నాయని, మరణాలు నివారించడానికి బారికేడ్లు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మాకు సహకరించాలని సర్కిల్ ఇన్స్పెక్టర్ డి చైతన్యకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజనల్ ఎస్పీ ఎస్ శ్రీనివాసరావు, ఏఎస్పీ సత్యనారాయణ రెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ బాలాజీ గారు కలిసి రీసెంట్ జరుగుతున్న ఈ 216 హైవే మీద యాక్సిడెంట్స్ ని నివారించడానికి తీసుకోవాల్సిన తగు జాగ్రత్తల వరకు ఏ ప్రికాషన్ తీసుకుంటే అవుతాయో ఒక్కసారి అధ్యయనం చేయడం వరకు మేమందరూ రావడం జరిగింది. ఒక నివేదిక లాంటిది సమర్పించమన్నారు ఎస్పీ గారు. ఈ ట్రాఫిక్ అనేది ఒక పోలీస్ వారి కంట్రోల్ చేసేది కాదు, బట్ దీనిలో 3-4 డిపార్ట్మెంట్లు అంటే ఇంజనీరింగ్ అంటారు, అది రోడ్ అండ్ కన్స్ట్రక్షన్ చేయడానికి ఆర్ఎన్బిఆర్ పంచాయతీ వారి, అట్లానే లైటింగ్ ప్రొవైడ్ చేయడం కొరకు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, అట్లానే ఈ సొసైటీలో కూడా కొద్ది ఉన్నతమైన ఎవరైనా సాయం చేయడానికి వస్తే బ్యారికేడింగ్ చేయడం కానీ ఇవన్నీ కూడా ఇన్స్టాలేట్ చేసి మేము అబ్జర్వ్ చేసింది ఇప్పటివరకు ఒక 15 కిలోమీటర్స్ వరకు చూసాం. ఈ వెహికల్ మూవ్మెంట్ చాలా హై స్పీడ్ తో వస్తా ఉన్నాయి. తర్వాత కొన్ని చోట్ల రోడ్ ఎక్స్టెన్షన్స్ ఉన్నాయి, కొన్ని చోట్ల నేరో రోడ్ ఉంది, కొన్ని చోట్ల రోడ్లు అప్ అండ్ డౌన్ ఉండడం వల్ల ఈ ఈవినింగ్ టైం వచ్చేపాటికి ఈ ఎవరైతే ఎంప్లాయీస్ ఈ కంపెనీ నుంచి రిటర్న్ వెళ్ళే వాళ్ళు ఏదో ఇంటికి చేరాలన్న ఆతృతతో కానీ లేదా ఐటీ రంగంలో సంస్కరణలకు ఆద్యుడు రాజీవ్ గాంధీని టీపీసీ ఉపాధ్యక్షులు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్ అన్నారు. రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఆయన స్థానిక నాయకులతో కలిసి బాల్ నగర్, మూసాపేట, కేపీహెచ్బీ కాలనీలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ ఐటీ రంగంతో పాటు పాలనలోనూ సామాన్యుడి అభివృద్ధి లక్ష్యంగా సంస్కరణలు చేపట్టిన గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ అని, నేటి యువత ఆయన బాటలో నడవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. మనకంటూ ఒక స్థానం ఏర్పాటు చేసుకుని అప్పుడు సీటు దీపావళి ఎవరికి వచ్చినా కూడా మనం గెలవడానికి ఆస్కారం బాగా ఉంటుంది. కాబట్టి మన కార్పొరేటర్, మన నాయకుడు మన డివిజన్లో ఉంటే మనకు కూడా బలం లేకుంటుంది. కాబట్టి మీ అందరినీ ఉద్దేశించాల్సిన ఉన్నా ప్రజల్లో ఉండండి, ప్రజల కోసం సేవ చేయండి. అంత సెల్ఫ్ నా కోసం నేనేంటి, నా కోసం అనేది కాదు, మన కోసం కూడా మనకు కావాలి. అందుకు ఏమాత్రం నవ్వట్లేదు. 10 మందికి సహాయం చేస్తూ 10 రోజుల్లో మనం కూడా ఉంటే బాగుంటుంది అనేది నా ఆలోచన. కాబట్టి ఆ రకంగా ముందుకు సాగుదామని చెప్పి అందరికీ తెలియజేస్తూ అవకాశం కల్పించిన డివిజన్ ప్రెసిడెంట్కి, పనికి, నాయకులు, సీనియర్ నాయకులందరికీ, కార్యకర్తలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ నంబర్ ప్లేట్
ప్లేట్లు మార్చి నకిలీ ఆర్సీలు సృష్టించి ఆన్లైన్లో కార్లు విక్రయిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి కార్లు, ఫోర్జరీ చేసిన ఆర్సీలు, ఇతర సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర జిల్లా కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. మాచారెడ్డికి చెందిన ఓ వ్యక్తి ఫేస్బుక్ అప్లికేషన్ ద్వారా కారు కొనుగోలు చేశాడు. 2 రోజుల అనంతరం కొందరు వ్యక్తులు ఆ కారు మాది, మీరు ఎలా కొన్నారని బెదిరించి కారును తీసుకెళ్లారు. షేర్లింగంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో తలదాచుకున్న ముఠాలోని 6 సభ్యులను అరెస్ట్ చేయగా ఒకరు పరారీలో ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. ఈ అఫెన్సెస్ అన్ని కూడా మనకి జూలై మంత్ లో ఒక క్రైమ్ రిపోర్ట్ అయింది. క్రైమ్ ఏంటంటే కానీ ఇప్పటికీ A1 మొహమ్మద్ ఇయాజ్ 8 అఫెన్సెస్ చేయడం జరుగుతుంది. A2 2 అఫెన్సెస్, A3 2 అఫెన్సెస్, A4 ఒక అఫెన్స్, A5 ఒక అఫెన్స్. ఈ అఫెన్సెస్ అన్ని కూడా వీళ్ళు మన రాష్ట్రం పరిధిలో చేయడం జరిగింది. ఇంకా ఫర్దర్ గా వీళ్ళు ఏమైనా చేశారా లేదా అనేది ఇంకా వెరిఫై చేయాల్సి ఉంది. వీళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు వీళ్ళ దగ్గర పట్టుకున్నప్పుడు వాళ్ళ దగ్గర ఒక ఇన్నోవా కారు, ఒక ఎర్టిగా కారు, ఒక బెరిదో కారు, 15 మొబైల్ ఫోన్స్, వాళ్ళు డిఫరెంట్ మొబైల్ ఫోన్స్ వాళ్ళు యూజ్ చేయడం జరుగుతుంది. కారు GPS ట్రాకర్స్ కూడా వాళ్ళు వాడడం జరుగుతుంది. ల్యాప్టాప్ వాళ్ళకి ఒకటి దొరికింది. మళ్ళీ 10 మైక్రో సిమ్ కార్డ్స్, ఈ సిమ్ కార్డ్స్ కూడా వాళ్ళకు దాని రిజిస్ట్రేషన్ లేదు. అవి ఎలా వస్తున్నాయో కూడా ఇంకా ఫర్దర్ గా వెరిఫై చేయాల్సింది. ఈ ఎంటీ చిప్ కార్డ్స్ ఇవి ఆన్లైన్ వాళ్ళు పర్చేజ్ చేస్తా ఉన్నారు. ఈ ఫోన్ చేసిన ఆర్సీల్ కొన్ని కూడా వాళ్ళ దగ్గర దొరికింది. సో ఇది ఒక ఆర్గనైజ్డ్ వేలో వీళ్ళందరూ చేస్తా ఉన్నారు. దీనికి బ్యాక్గ్రౌండ్ లో ఇంకా కొంతమంది దీనికి సహాయం చేసిన వాళ్ళు మన మెయిన్ పర్సన్స్ దొరికారు. బట్ ఇందులో సిమ్ కార్డ్ ఇచ్చిన వ్యక్తులు కానీ లేకపోతే ఫేక్ నెంబర్ ప్లేట్స్ ఎవరైనా తయారు చేసినారు. దీంట్లో ఇంకేమైనా నెట్వర్క్ ఉందా దీనంతా కూడా పట్టుకోవాల్సి ఉంది. వీళ్ళను ఇవాళ జ్యుడిషియల్ కస్టడీ పంపించి దాని తర్వాత పోలీస్ కస్టడీ తీసుకుని ఫర్దర్ ఎంక్వైరీ చేస్తారు. ఇటువంటి ఈ ఒక చీటర్స్ గురించి కూడా కొంతమంది అడ్వకేట్లు డైరెక్ట్ వచ్చి కంప్యూటర్ కాల్ చేస్తా ఉన్నారు. ఇంత బ్రాడ్ డే లైట్ లో సిటిజన్స్ ని మోసం చేసిన వ్యక్తుల గురించి కూడా కొంతమంది అడ్వకేట్ చేస్తా ఉన్నారు. సో ఆ రిక్వెస్ట్ దెమ్. సో ఎటువంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ తోటి కూడా వాళ్ళ సపోర్ట్ చేయదని కోరుకుంటున్నాం. బట్ వీ విల్ టేక్ అవర్ లీగల్ ఛానల్. ఎటువంటి ఉన్నా సరే పర్ఫెక్ట్ లీగల్ గా మేము ప్రొసీడ్ అవుతాము. ఈ ఎంటైర్ నెట్వర్క్ లో ఎవరు మొత్తం అందరినీ కూడా పట్టుకుంటాము. సో ఈ ఎంటైర్ వర్క్ లో చాలా ఎక్సలెంట్ జాబ్ చేసిన ఎస్ఐ అనిల్ అండ్ PC సుభాష్ రెడ్డి కూడా నా తరఫున కూడా స్పెషల్ అభినందనలు చెప్తాను. సో మనకి జూలై మంత్ లో ఒక క్రైమ్ రిపోర్ట్ అయింది. మెదక్ జిల్లా మండలం వడియారం గ్రామంలో దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రావణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి హాజరయ్యారు. దౌలతాబాద్ మాజీ ఎంపీపీ దారా సత్యనారాయణ మంత్రి సమక్షంలో బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రాన్ని అప్పులకుప్పలుగా మార్చిందని, మాట ప్రకారమే ఇందిరమ్మ ఇళ్ల కోరిక నిర్వహిస్తున్నామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్డిపల్లి సొసైటీ చైర్మన్ పరమేష్, యువజన కాంగ్రెస్ నాయకులు శ్రీకాంత్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రజనకు ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మన గ్రామంలో మన ఊర్లో ఎవరైతే నిజంగా అర్హత ఉందో అందరికీ ఇల్లులు వస్తాయి. ఆవేదన పడకండి. నాకు రాలేదని చాలా మంది వచ్చి అడుగుతున్నారు. అన్ని ఒకటిసారి రావు, కానీ కొంచెం ఓపిక పడితే అందరికీ కూడా ఈ ఇందిరమ్మ ఇల్లులు వస్తాయి. అంటే మీరు పోయి ఈ క్యాంపెయిన్ ఇంటింటికి వెళ్ళి ఇది చెప్పే అవసరం ఉంది. ఎందుకంటే వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్లలో మనమందరం కూడా కలుసుకొని కొట్లాడి కాంగ్రెస్ పార్టీని అధిక సంఖ్యలో తీసుకొచ్చే అవసరం ఉంది. సో ఒకవైపు మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డు గురించి అందరూ కూడా ఎదురు చూస్తున్నారో ఈసారి రేషన్ కార్డు కూడా అందరికీ ఇవ్వడం జరిగింది. సుమారు 12 లక్షల రేషన్ కార్డులు ఇస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం. అంటే ఎవరైతే అర్హత ఉన్నదో అందరికీ రేషన్ కార్డు వస్తాయి. మీరు మన కార్యకర్తలు ఎవరైతే మిస్ అయ్యింది, ఎవరైతే చనిపోయారో రాలేదో కార్డు మీరు అన్ని కూడా లెక్క రాసుకుని ఇవ్వండి, డెఫినెట్లీ పెట్టిస్తారు. మొన్న ఒక మీటింగ్ లో టీఆర్ఎస్ నాయకులు అన్నారు, అరే మేము కూడా ఇచ్చినాము 6 లక్షల కార్డు. అన్ని అబద్ధాలు. కొత్త రేషన్ కార్డు ఎక్కడ ఇవ్వలేదు.
ఎవరైతే చనిపోయినారో వాళ్ళకే రేషన్ కార్డులు ఇచ్చినారు, కానీ ఎవరైతే అర్హత ఉన్నా వాళ్ళు కొత్త రేషన్ కార్డులు అవసరమో వాళ్ళకి ఎవరికి కూడా ఒక్క రేషన్ కార్డు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వలేదు. ఒకవైపు నిర్మల్ జిల్లాలో గణేష్ ఉత్సవాలను శాంతియుతంగా సోదరభావంతో నిర్వహించుకోవాలని జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ పిలుపునిచ్చారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన గణేష్ ఉత్సవాలపై పీస్ కమిటీ సమావేశంలో జిల్లా ఎస్పీ జానకి శర్మలతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. గణేష్ ఉత్సవాల నిర్వహణ, హిందూ ముస్లిం ప్రతినిధుల అభిప్రాయాలు, సూచనలు ఆమె స్వీకరించారు. గణేష్ ఉత్సవాలు ప్రతి ఒక్కరూ స్నేహపూర్వకంగా జరుపుకోవాలని కోరారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, ఏఎస్పీ అవినాష్ కుమార్, రాజేష్, మీనా, బైంసా సబ్ కలెక్టర్ సంకేత్ కుమార్, ఆర్డీఓ రత్న కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. దాంతో పాటు ఎమర్జెన్సీ పాయింట్స్ పక్కన బ్యారికేడింగ్ చేసిస్తాం. స్విమ్మర్స్ ఏర్పాటు చేస్తున్నా. ఫిషరీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఇష్యూస్ డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు పీస్ కమిటీ మన ముందు ఎందుకు పెడుతున్నాము అంటే, ముందుగా ఒక కోఆర్డినేషన్, జిల్లా వారీగా ఒక కోఆర్డినేషన్ ఉంటే సబ్ డివిజనల్ లెవెల్లో, మండల్ లెవెల్లో, గ్రామ్ లెవెల్లో కూడా సేమ్ టైప్ ఆఫ్ కోఆర్డినేషన్ ఉంటది. సో ఈ రోజు మన ఇక్కడ ఫస్ట్ కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ రోజు సెకండ్ హాఫ్, రేపు మండల్ వరకు సబ్ డివిజనల్ లెవెల్లో ఆర్డీఓస్ అండ్ ఏఎస్పీస్, మండల్ లెవెల్లో తహసీల్దార్స్, సిఐ ఆర్ ఎస్ఐ along with the concerned electricity department officers and other department officers సమావేశంలో వస్తారు. అక్కడ ఉన్న లోకల్ ఇష్యూస్ మినిట్స్ ఆఫ్ మీటింగ్స్ ఉంటుంది, దీంట్లో రాసి 1 వీక్ లో యాక్షన్ అయినా కాలే అది కూడా రాసి మన డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీకి రోడ్ రిపేర్స్ కి అండ్ మున్సిపల్ కమిషనర్స్ కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఎస్టిమేట్స్ కూడా ప్రిపేర్ చేశారు. ఈ రోజు నుంచి రేపటి నుంచి ఖచ్చితంగా అన్ని మున్సిపాలిటీలో రోడ్ రిపేర్ స్టార్ట్ చేస్తాం. ట్రాన్స్ఫర్స్ ఎక్కడైనా అవసరం ఉంటే అది కూడా గణపతి ఉత్సవ కమిటీ సభ్యులతో నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ మండపాల వద్ద భద్రత ఏర్పాటు, అగ్ని ప్రమాద నిరోధక చర్యలు, అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లే మార్గాలను ఏర్పాటు చేయాలన్నారు. అలాగే అధిక శబ్దం చేసే సౌండ్ సిస్టమ్, డీజేల వినియోగాన్ని పూర్తిగా నిషేధించాలని, భక్తి సంగీతానికే అనుమతి ఇవ్వాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, అదనపు కలెక్టర్లు కిషోర్ కుమార్, ఫైజాన్ అహ్మద్, బైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్, నిర్మల్ ఏఎస్పీ రాజేష్ మీనా తదితరులు పాల్గొన్నారు. అన్ని రకాలుగా సహకరిస్తాము. మనం హ్యాపీగా అందరూ కూడా ఎంజాయ్ చేయాలి. నేను కూడా ఆ 3 days మేము ఫస్ట్ మాకు మొదల్లో స్టార్ట్ అయితే మొదల్లో ఒక రోజు ఉంటది, తర్వాత రోజు బైసాలు, తర్వాత మళ్ళా నెక్స్ట్ నిర్మల్. సో ఆ 3 రోజులు మాకు కూడా పండగలాగా చాలా బాగా లాస్ట్ టైం పోలీసులు కూడా చాలా హ్యాపీగా చేశారు. ఇప్పుడు కూడా మేము అన్ని రకాలుగా సహకరిస్తాము, అన్ని రకాలుగా చూసుకుంటాము. అన్ని వర్గాలకి సమానమైన ఇంపార్టెన్స్ ఉంటుంది మా దగ్గర. సో ఎవరు కూడా బాధపడే పరిస్థితి రాదు. మీరు కూడా కోఆపరేట్ చేయాలి. అండ్ కబూతర్ కమాండ్ దగ్గర చాలా మంది జమ అవుతున్నారు. లాస్ట్ టైం నాకు కూడా చాలా ఇబ్బంది అయింది. కొంచెం పిల్లలకి చెప్పండి. అవసరమైతే మా ఏఎస్పీ కూడా వచ్చి మాట్లాడతారు. చాలా ఎక్కువ హెవీ క్రౌడ్ వస్తున్నారు, చూడొచ్చు కానీ హెవీ క్రౌడ్ అట్లా బాగలేదు. అదొకటి చెప్పండి. అండ్ మన పిల్లలకి కూడా ఈ మస్జిద్ ముందు వచ్చినప్పుడు లైట్స్ చేయడం, పేపర్స్ చేయడం అట్లా చేయడం. వీ షుడ్ రెస్పెక్ట్ ఈచ్ అదర్. ఒకరినొకరు గౌరవించుకొని చేసుకుంటే బాగుంటది. ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ బైన్సాలో, నిర్మల్లో ఒక లాఠీ చార్జ్ సంతోషంగా చేసుకోవాలి. మనం హ్యాపీగా అందరూ. ఎగువన కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్ శివార్లోని జంట జలాశయాలైన హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ లో నిండు కుండలా మారాయి. పూర్తిస్థాయి నీటిమట్టం జలాశయంలో నీటిమట్టం పెరగడంతో 2 గేట్లు 1 ఫీట్ ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు జలమండలి అధికారులు తెలిపారు. నా పేరు సంతోష్ కుమార్, నేను జనరల్ మేనేజర్ అండి.
ఈరోజు ఉస్మాన్ సాగర్ నీటి మట్టం ప్రస్తుతం 1788.6 అడుగులు ఉందండి. పూర్తి స్థాయి నీటి మట్టానికి చెరువులో ఉంది 1790 అడుగులకు చెరువులో ఉంది. సో ఈరోజు నీటిని విడుదల చేయడానికి నిర్ణయించి ప్రస్తుతం 2 గేట్లు 1 ఫీట్ మేర ఎత్తి కిందికి 226 క్యూసెక్లు విడుదల చేయడం అవుతుంది. సో ప్రస్తుతం 1000 క్యూసెక్ల వద్ద బయటికి వదులుతున్నామండి. 2 కలిపి సుమారు 1250 క్యూసెక్లు మూసిలో విడుదల చేయడం అవుతుంది. ప్రస్తుతం ఇన్ఫ్లో ఎంత ఉంది, అవుట్ఫ్లో ఎంత ఉంది? ఇన్ఫ్లో 1200 క్యూసెక్లు ఉందండి ఉస్మాన్ సాగర్కి. అవుట్ఫ్లో 224 క్యూసెక్లు. ప్రస్తుతం ఎన్ని గేట్ల ద్వారా నీటి 2 గేట్లు. ఎన్ని ఫీట్లు సార్? ఒక్కొక్క ఫీట్లు. ఓకే రైట్ సార్. అఖిల భారత ఐక్య రైతు సంఘం ఉమ్మడి ఆదిలాబాద్ నిర్మల్ జిల్లాల ప్రథమ మహాసభను ఖానాపూర్ మండలంలోని అడవి సారంగపూర్ గ్రామంలో నిర్వహించారు. రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ ఏఐయుకేఎస్ అనేది గత 50 సంవత్సరాల క్రితమే ఏర్పడిందన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం పేరుతో ఉండి ఎన్నో రైతాంగ ఉద్యమాల్లో చురుగ్గా పనిచేసిందని గుర్తు చేశారు. రైతులు పండించిన పంటలకు కనీస గిట్టుబాటు ధరను కేటాయించే పరిస్థితులు లేదని, అంత దళారీల రాజ్యమే నడుస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐయుకేఎస్ నాయకులు అంకుష్రావు, రాజన్న, శంకర్, ఎల్ఐ, గోరేబాయ్, చాంద్ పాషా, సంజీవ్ మరియు రైతులు పాల్గొన్నారు. మహాసభ ఈ రోజు జరుపుకుంటా ఉంది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాల్ని అవలంబిస్తా ఉంది. ప్రధానంగా ఎంఎస్పి ధర నిర్ణయించడం, ఎంఎస్పి చట్టాన్ని పార్లమెంట్ లో ఆమోదించడానికి హామీ ఇచ్చి రైతాన్ని ద్రోహం చేసింది. వెంటనే అన్ని పంటలకు ఎంఎస్పిని నిర్ణయించాలని చెప్పేసి స్వామినాథన్ కమిషన్ సిఫారసులకు అనుగుణంగా, అట్లాగే ప్రధానంగా అడవి ప్రాంతంలో ఉన్న ఖనిజ సంపదని దోచుకోవడానికి, అట్లా కార్పొరేట్ వాళ్ళు కంపెనీలకు దాచుకోవడానికి అవకాశం కల్పించే చట్టాలను తీసుకొస్తా ఉన్నారు. దానికి వ్యతిరేకంగా ఐక్య ఉద్యమాన్ని నిర్మించడానికి మేము ఈ రోజు పిలుపునిస్తా ఉన్నాం. ముఖ్యంగా అనేక చట్టాలు, ఈ ఆదివాసీ వ్యతిరేక చట్టాలని, ఆదివాసీ గూడాల్ని ఖాళీ చేయించడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇలా మణిపూర్ ఘటనలు కావచ్చు, ఇంకోటి కావచ్చు. దీనికి వ్యతిరేకంగా మనం ఆందోళనకు పిలుపునిస్తా ఉంది. రెండవ వైపు రాష్ట్ర ప్రభుత్వాలు, అట్లాగే ఇలా ఢిల్లీ బీజేపీ సర్కార్ ఏదైతే రుణమాఫీ చట్టం తెస్తామని చెప్పేసి ఆశలు కల్పిస్తా ఉంది. చట్టం మాత్రం లేదు. కార్పొరేట్ శక్తులకు లక్షల కోట్లు దోచిపెట్టే విధంగా లక్షల కోట్లు రుణమాఫీ చేస్తా ఉన్నారు. కానీ రైతాంగానికి మాత్రం ఆ రకంగా చేయట్లేదనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. అట్లాగే ఇచ్చిన హామీలు పోడు రైతులకు పట్టాలు ఇస్తానని, పోడు రైతులకు రైతు భరోసా కల్పిస్తామని, అన్ని హక్కులు ఇస్తామని చెప్పిన హామీలు నీళ్ల మూటలేని ఎండమాఫీ అయింది. అందుకని వెంటనే ఈ పోడు రైతుల్ని ఆదుకోవడానికి రైతుల యొక్క ఆత్మహత్యల నివారణ చర్యలు పశుగ్రాసం పండించేందుకు అరెకరం పొలం ఉన్న రైతులకు బ్యాంకు రుణాలు మంజూరు చేయడం జరుగుతుందని బాపట్ల పశు వైద్య సేవ ఏడి శ్రీనివాసరావు అన్నారు. బాపట్ల పశు వైద్యశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా 37,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఆసక్తి కలిగిన పశు పోషకులు స్థానికంగా ఉన్న పశు వైద్యశాలలోని వైద్యులను సంప్రదించాలని సూచించారు. పశుగ్రాసం పెంపకానికి సంబంధించి ఒక 1/2 ఏకర్ కనుక పెంచుకోగలిగితే దానికి 37,000 రూపాయలు మరి జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా లబ్ధాలకు అందజేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి పశుపోషకులు అయి ఉండాలి. అదేవిధంగా వాళ్ళకి సంబంధించి దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నటువంటి కుటుంబాల వాళ్ళు అర్హులు. దీనిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ అందరూ కూడా ఎవరైనా కానీ అర్హులు అవుతారు. కాబట్టి దీనికి సంబంధించి ఎవరైనా ఆసక్తి ఉన్నటువంటి రైతు సోదరులు, పశుపోషకులు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే సమీపంలో ఉన్నటువంటి పశు వైద్యశాలను సంప్రదించినట్టయితే వాళ్ళు అక్కడ మరి అప్లికేషన్స్ ఇస్తారు. అప్లికేషన్స్ ఫిల్ చేసి కనుక ఇచ్చినట్టయితే ఈ పథకానికి అర్హులు అవుతారు. కాబట్టి ఈ పథకాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. వాళ్ళు పశు పోషకులని ధృవీకరించేటువంటి ధృవీకరణ అవసరం అవుతుంది. కాబట్టి ఎవరైనా సరే ఈ పశు కిసాన్ క్రెడిట్ కార్డు కావాల్సిన వాళ్ళు సమీపంలో ఉన్నటువంటి డాక్టర్లను సంప్రదించినట్టయితే వాళ్ళు మరి ఒక అప్లికేషన్ అది ఇస్తారు. దీనికి సంబంధించి కూడా ఎలాంటి హామీ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళు కేవలం పశు పోషకులు అయితే కనుక సరిపోతుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ
ఓసీ ఎవరైనా సరే ఈ పథకానికి అర్హులు కాబట్టి ఈ పథకాన్ని ఇప్పటి వరకు జిల్లాలో సుమారుగా మరి 11,000 మంది లబ్ధిదారులు మరి ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఈ పథకానికి ఇంకా ఎవరైనా అర్హులైనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక పెట్లవారిపాలెం, కల్లపాలెం, అదేవిధంగా బాపట్ల రోడ్ల మండలం ఉన్నటువంటి రైతు సోదరులు, పశుపోషకులు ఎవరైనా సరే ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటే కనుక మీరు మరి పశు వైద్యశాలలో కానీ అదేవిధంగా దగ్గరలో ఉన్నటువంటి పశు వైద్యశాలలో కానీ సంప్రదించినట్టయితే మరి ఈ పథకాన్ని మీరు సద్వినియోగం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందే కోరుతాము. పశుపోషకులందరికీ కూడా విజ్ఞప్తి, ఇప్పుడు మన దీనిలో పశుగ్రాసం పెంపకానికి సంబంధించి ఒక 1/2 ఏకర్ కనుక పెంచుకోగలిగితే దానికి 37,000 రూపాయలు మరి జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా లబ్ధిదారులకు అందజేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పటవల పంచాయతీ కొత్తూరు గ్రామంలో కోరింక ఎకో టూరిజం నిధులు 2 లక్షలతో నిర్మించిన 2 దుకాణాలను ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ప్రారంభించారు. పెద్దవలసల పీతల మార్కెట్ షెడ్ ఆధునీకరణ పనులను ఎమ్మెల్యే శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ రేంజర్ ఎస్ఎస్ఆర్ వరప్రసాదరావు, ఎంపీడీఓకే సత్యనారాయణ, కొత్తూరు ఈడీసీ చైర్మన్ చెక్కా నూకరాజు, పెద్దవలసల ఈడీసీ చైర్మన్ బొడ్డు గంగరాజు తదితరులు పాల్గొన్నారు. ఎలా ముందుకెళ్తుంది? 3-4 నెలల క్రితం ఒక్కో ఈడీసీకి కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ద్వారా 2 లక్షల రూపాయలు ఆ ఈడీసీ కమిటీకి ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ రోజు కొత్తూరులో ఆ అమౌంట్ 2 షాపులు కట్టి ఆ షాపుల నుంచి వచ్చే ఇన్కమ్ ఆ కమిటీకి గ్రామానికి చెందే విధంగా డెవలప్మెంట్ చేశారు. కాబట్టి దాన్ని ప్రారంభం చేసుకున్నాం. అలాగే పెదవలసల భైరవపాలెంలో కూడా పెదవలసల పీతల మార్కెట్ లో భైరవపాలెం గ్రామంలో కూడా ఈ రోజు దాంతో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవం చేసుకోవడం చాలా సంతోషం. ఎందుకంటే ఈ ఈడీసీలో ఉన్నది వనరక్షణ, ఏదైతే మన మడాడులు ఉన్నాయో దాన్ని వనరక్షణ చేయాలనే ఉద్దేశంతో కమిటీలు ఏర్పాటు చేసుకోవడం, మరి మన ఏదైతే కోరంగి అభయారణ్యం ఉందో దాని నుంచి వచ్చిన ఇన్కమ్ తో ఈ వనరక్షణ సమితులన్నీ కూడా ప్రమోట్ చేసి ఆ గ్రామాల్లో అవసరమైనట్లకి ఇలాంటి మంచి కార్యక్రమాలు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా చేయడం చాలా సంతోషం. మన రేంజర్ గారు కూడా బాగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మన ఏదైతే మడాడు ఉన్నాయో దాన్ని కాపాడుకుంటూ మరి అన్నింటికి కూడా సహకారంగా ఉన్నారు. కాబట్టి దాన్ని ఈ రోజు ప్రారంభోత్సవం చేసుకోవడం చాలా శుభ సంతోషం. ఈ విధంగా అమ్మవారి గుడి ఏదైతే మన మట్లపాలెం మహాలక్ష్మి అమ్మవారి గుడి పక్కనే ఈ రోజు మనం ప్రారంభోత్సవం చేసుకోవడం అమ్మవారు. బాపట్ల జిల్లా కొరిసపాడు మండలం మేదరమెట్లలోని విద్యుత్ వినియోగదారుల అదాలత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీజీఆర్ఎఫ్ చైర్పర్సన్ విక్టర్ ఇమ్మానియల్ పాల్గొని సమస్యలపై వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వాటిని సంబంధిత అధికారులకు బదలాయించి వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం ఇమ్మానియల్ మాట్లాడుతూ విద్యుత్ సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా విద్యుత్ అదాలత్ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్టు చెప్పారు. అది నేను భావిస్తున్నా. ఎందుకంటే మేమేమి పెట్టినా వాళ్ళకి తెలియకపోవచ్చు. మీ యొక్క పత్రిక అయితే ఏమి, మరి వీడియో లేకపోతే ఛానల్స్ ద్వారా అయితే మరి ఏ యొక్క మోడ్స్ అయినప్పటికీ మీదైతేనే సక్రమంగా అందరికీ చేరుతుందని నేను భావిస్తున్నాను. మా సీజీఆర్ మీకున్నటువంటి ఇక్కడ మేదరమెట్ల ఈ యొక్క సబ్ డివిజన్ లో మాకు ఈ యొక్క వినియోగదారుల సదస్సు మేము ఏర్పాటు చేసుకునే అవకాశం కలిగినందుకు నేను చాలా సంతోషపడుతుంది. మా సీజీఆర్ తరఫున వాటిని మార్చడం కానీ మార్పించడం కానీ తర్వాత క్లబ్ చేస్తుంటారు. క్లబ్ నాకు ఒకటే చేసి తీసుకున్నా లేదు అయ్యా నువ్వు ఎందుకు తీసుకున్నావు అన్యాయంగా, అది ఒక్కటిగానే ఎందుకు తీసేయాలి, ఒకటే పెట్టుకోవాలి, లేకపోతే మూడు క్లబ్ చేయాలనేది క్లబ్బింగ్ కానీ ఇలాంటి ఇష్యూస్ లో మాకు మేము అంటే ఇంకొక యాక్సిడెంట్ జరుగుతుంది కరెంట్ పట్టుకొని అలాంటివి కూడా ఈ కేసుల్లో కూడా కొన్ని మాత్రమే మాకు విడుదలైనాయి సార్. లేడీ డాన్ అరుణకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆమెను నెల్లూరు నుంచి
జైలుకు తరలించారు. తన ప్రియుడు రౌడీ షీటర్ శ్రీకాంత్ కు పెరోల్ మంజూరు చేయడంతో చక్రం తిప్పిందన్న ఆరోపణలపై అరుణను పోలీసులు బుధవారం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తనను అరెస్ట్ చేస్తారని ముందుగానే ఊహించిన అరుణ హైదరాబాద్ కు పరారవుతుండగా ప్రకాశం జిల్లా మేదరమెట్ల వద్ద అదుపులోకి తీసుకున్నారు. కనీసం ప్రజలకు న్యాయం చేయాలనుకున్నా ఇలాంటి దౌర్జన్యాలు దొమ్మీలు కనీసం ఆమె చేస్తున్నటువంటి కనీసం ఆమె దగ్గర రౌడీ మొగతో పోలీసు డ్రెస్ వేసుకొని ఏదో వెళ్ళిపోవడం, రకరకాల కార్లు రావడం అపార్ట్మెంట్కి, అది ఏందని అడుగుతున్నా నెంబర్ లేని ప్లేట్లు, నెంబర్ లేని కార్లు, ఇలాంటి ఒక కనీసం గంజాయి స్మగ్లింగ్ వ్యాపారం చేస్తూ అవసరమైతే కనీసం ఒక మీడియా మిత్రులు ఒకటే తెలియజేస్తున్నా, గతంలో కూడా ఈమె ఒక సీసీ కెమెరాలో ఫుటేజ్లో రికార్డ్ అయింది. ప్రతి ఒక్కటే మీకు ఇస్తా. ఆమె కనీసం సాయి అపార్ట్మెంట్ ముందు పెద్ద గేట్లు కాడ ఈ సిగరెట్లు తాగుతుంది, ముందు తాగుతుంది. కనీసం అందరూ కూడా ఈ రౌడీ మొక్కొచ్చాడు ముందు సిగరెట్లు తాగుతున్నారు. కనీసం అపార్ట్మెంట్ లో 15 ఫ్లాట్లు ఉన్నాయి. 15 ఫ్లాట్లు నేను ఒక్కనే సపరేట్. ఎందువల్ల ప్రశ్నిస్తున్నాను కాబట్టి నేను ఒకటే అనేది, నేను కనీసం ఎంతవరకు అంటే ఒక న్యాయవాదిగా నా పనేదో నేను చూసుకుంటా. జరిగిన అన్యాయాలన్నీ కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్తా. సిగరెట్లు తాగేది అపార్ట్మెంట్ సంవత్సరాలు ఉండేది కదా, కనీసం వాళ్ళు అపార్ట్మెంట్ వాళ్ళు బైబిల్ పోతున్నారు. కనీసం ఒక రిపోర్ట్ చేయాలంటే అయ్యో ఎస్ఐ మాకెందుకు తలకాయిపా, మీరు లాయర్ కాబట్టి ఎట్లా తంటాలు పడతారా మాకెందుకు అని చెప్పి వాళ్ళు కనీసం పబ్లిక్ అనుకున్నారు. నేను చాలా మంది వచ్చినా కూడా బాధితులు కనీసం పోలీస్ స్టేషన్ పోతే న్యాయం జరగట్లేదు అని కూడా చాలా మంది చెప్పుకొచ్చారు. ఎందుకంటే పిలిచేది సమర్థించేది ఒక రాజీ అయిపోయింది, పరిష్కారం చేసాము అంటున్నారు. ఏం పరిష్కారం లేకుండా అధికారులు పరిష్కారం చేసామంటే. చిత్తూరు జిల్లా పలంనేరు లాడ్జీలను ఎస్ఐ స్వర్ణతేజ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ లాడ్జీలో ఉన్న వాళ్లు ఖచ్చితంగా ఆధార్ కార్డు ఉండాలి, ఏ పర్సన్ కిందకి పలంనేరుకు వచ్చారని దాని డీటెయిల్స్ ఎంట్రీలో రాసుకుని ఉండాలని తెలిపారు. అదేవిధంగా అన్నోన్ పర్సన్స్ ఎవరైనా గానీ వస్తే వెంటనే పలంనేరు పోలీస్ స్టేషన్ కి ఫిర్యాదు చేయాలని ఎస్ఐ స్వర్ణతేజ తెలిపారు. అది పీజేఎస్ కర్ణాటక రాష్ట్రం మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి A1 TV తెలుగు న్యూస్.